నాది గ్యారంటీ 7 రోజులు మాత్రం వాడండి చాలు. విపరీతంగా జుట్టు పెరుగుతుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా జుట్టు అనేది అస్సలు ఊడదు. నిజంగా చెప్తున్నాను, రిజల్ట్ చూస్తే షాకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పొడవైన ఒత్తాటి జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఈ రోజుల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, మాకు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టిప్ అనేది షేర్ చేయబోతున్నాను. దీంతో మీకు ఒత్తైన పొడవైన జుట్టు అనేది సొంతం అయిపోతుంది. ఇది మాత్రం 100కి 200% వర్క్ అవుతుంది. ఇది మీకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే ఎక్కడైతే హెయిర్ లేదు అని బాధపడుతున్నారో, అంటే ఫ్రంట్ హెయిర్ లేదు, బ్యాక్ లేదు, సైడ్ లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో మీకు ఎక్కడ హెయిర్ లేకపోయినా ఇది ట్రై చేసిన తర్వాత హెయిర్ అనేది ఖచ్చితంగా రీగ్రోత్ అవుతుంది. 10 ఇంతలు ఒత్తుగా కూడా పెరుగుతుంది, అలాగే చాలా పొడవుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, అక్క మీ హెయిర్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి. ఇప్పటి వరకు వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ అనేది పెట్టడమే మన హెయిర్ ఆయిల్ స్పెషాలిటీ. అయితే మన హెయిర్ ఆయిల్కి ఉన్న పవర్ ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెంచేటట్లు చేస్తుంది. కొంతమంది ఎన్నెన్నో హెయిర్ ఆయిల్స్ వాడి అలసిపోయి హెయిర్ అనేది పెరగట్లేదు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని వాడిన వెంటనే రిజల్ట్ అనేది చూశారు. నేను చెప్పట్లేదండి, నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. ఫీడ్బ్యాక్స్ అయితే 100లో 1000లో చాలా ఉన్నాయి, పిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయొచ్చు. మీరు మన హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆనియన్. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఆనియన్లో సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకున్న హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ని 10 రెట్లు వేగంగా పెంచడానికి హెల్ప్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఆనియన్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది అస్సలు చూడరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలామంది యూజ్ చేసి రిజల్ట్ కూడా చూశారు. ఆనియన్ని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పీలేం తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను 2 కరివేపాకు రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకుని నీట్గా వాష్ చేసి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బ్లెండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి, అందులో డౌటే లేదు. మీరు ఒక్కసారి ఈ చిట్కాని ట్రై చేస్తే ఇంకొకసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే 10 మందికి చెప్తారు ఇది వర్క్ అయిందని చెప్పేసి. మీరు చేయాల్సింది నమ్మి ట్రై చేస్తే చాలు. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ రైస్ని యాడ్ చేసుకోండి. మెంతులు రైసు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 2 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇవి మనకి ఎప్పుడైతే వేడవుతాయో సో అలాంటి టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఒకసారి ట్రై చేసి వర్క్ అవ్వలేదు, 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదు అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీరు ఫస్ట్ టైంకే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కూడా చూడొచ్చు. ఇవేవి కూడా కొనాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మన ఇంట్లో కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారనమాట. దీన్ని మనం 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో కలర్ అనేది చేంజ్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని మనం ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మీరు కూల్ అయ్యాకైనా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వేడిగా ఉన్నప్పుడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ వాటర్ని
స్ట్రెయిన్ చేసిన తర్వాత బాగా కూల్ అవ్వనివ్వండి. అప్లై చేసేటప్పుడు మాత్రం కూల్ అవ్వాలి. స్ట్రెయిన్ చేసేటప్పుడు వేడిగా ఉన్నా పర్వాలేదు, బట్ మనం అప్లై చేయడానికి మనకి వీలుగా ఉండాలి కదా. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ అనేది వెయిట్ చేస్తే ఈ వాటర్ మనకి కూల్ అయిపోతాయి అన్నమాట. ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకొని ఫ్రిడ్జ్లో 15 to 20 డేస్ అనేది స్టోర్ చేసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను 1 విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ అనేది మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, విటమిన్ ఈ ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఆయిల్ హెయిర్ మీదే రెమెడీస్ అనేది ట్రై చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. సో మీరు కావాలనుకుంటే డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మెయిన్గా ఇది మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా మారి మనకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, అందులో డౌటే లేదు. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ని 10 రెట్లు వేగంగా పెంచడానికి హెల్ప్ అవుతుంది. లెంత్కి ఏం అవసరం లేదు, ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. పార్టీషన్స్గా తీసుకుని హెయిర్ని వీలైనంత బాగా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్ సాయంతో కానీ కాటన్తో కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాటన్ యూజ్ చేస్తున్నాను, నేనైతే సెల్ఫ్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే స్ప్రే బాటిల్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. వారానికి 2 సార్లు తలస్నానానికి ఒక అరగంట ముందు దీన్ని అప్లై చేసి తలస్నానం చేస్తే చాలు, జుట్టు వద్దన్నా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా వారానికి 2 సార్లు, మీకు టైం లేదనుకుంటే వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తే చాలు, జుట్టు వద్దన్నా భయంకరంగా పెరుగుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ట్రై చేస్తే 1 వీక్లోనే సూపర్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు. అప్లై చేసి 30 మినిట్స్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. జుట్టు అనేది ఎంత ఒత్తుగా ఎంత పొడవుగా పెరుగుతుందో చూసి మీరే షాక్ అవుతారు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసినా సూపర్ రిజల్ట్ అనేది చూస్తానండి. ఆనియన్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్పీడ్గా రీగ్రోత్ అవుతుంది. సో మీకు తక్కువ టైం ఉంది అనుకున్నా సరే వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది పక్కా. సో నా హెయిర్ చూస్తున్నారు కదా, హెయిర్ వాష్ తర్వాత చాలా బాగుందండి, చాలా బౌన్సీగా ఉంది. 0 హెయిర్ ఫాల్ అనమాట, అస్సలు హెయిర్ ఫాల్ లేదు. హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది, ఒత్తుగా కూడా ఉందన్నమాట. సో నా హెయిర్ అయితే చాలా పొడవైందండి, నేను ఫుల్గా చూపిస్తాను. నా హెయిర్ అయితే నా హెయిర్ చూసినప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా హెయిర్ పెరగడానికి కారణం అయితే 100% కూడా న్యాచురల్ రెమెడీసే, అందులో డౌటే లేదనమాట. చాలామంది చాలా వాడండి, హెయిర్ తక్కువగా ఉందని చెప్పి నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన ఛానల్లో టిప్స్ అనేది ఫాలో అయ్యి వాళ్ళ హెయిర్ కూడా పెంచుకుంటున్నారు. సో హెల్దీ హెయిర్ కావాలి, న్యాచురల్ హెయిర్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసేయండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏదో ఒక హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేయాలనుకుంటున్నారు అనుకుంటే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి. మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉంటుంది కదా వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్తో మీరు హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, సో డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసేయండి, హెయిర్ ఆయిల్ నెంబర్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.